హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు కొన్ని రకాలుగానే సాగాలి, అప్పుడే అందం చెందాం. అయితే పరిస్థితులు మారడం, టెక్నాలజీ అందుబాటులోకి రావడం లాంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. అలాంటి వాటిలో మ్యూజిక్ సెట్టింగ్ కూడా ఒకటి. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు కానీ, షెడ్యూల్స్ మధ్యలో వచ్చే గ్యాప్లో కానీ మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగేవి. నిర్మాత, దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు, సినిమా గేయ రచయితలు కలిసి ఒక దగ్గర కూర్చొని పాటలు ఫైనల్ చేసేవారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు టాలీవుడ్లో కనిపించడం లేదు. అయితే ఇటీవల మ్యూజిక్ సెట్టింగ్స్ విషయంలో విశ్వంబర టీం పాత పద్ధతిని తీసుకొచ్చింది. సినిమా ప్రారంభానికి ముందే లాంఛనంగా మ్యూజిక్ సెట్టింగ్స్తో సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి పాటల్ని ఫైనల్ చేయడానికి మొత్తం టీం అంతా కూర్చొని చర్చిస్తున్నారట. నగర శిబిరాల్లో ఫామ్ హౌస్లో ఈ మేరకు చర్చలు, ఉపచర్చలు సాగుతున్నాయని టాక్. సినిమాకు సగం బలం సంగీతమే. ఒకప్పుడు పాటలు హిట్ అయితే సగం సినిమా హిట్ అయిన వారు కూడా. అంతలా సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇటు సినిమా టీం, అటు ప్రేక్షకులు ఇలానే చూసేవారు. ఇప్పుడు అలాంటి రోజులు తీసుకొద్దామని అనుకుంటున్నారేమో కానీ విశ్వంబర టీం భారీగా ఆలోచనలు చేస్తూ పాటలన్నీ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు సిట్టింగ్స్ జరుగుతున్నాయట. ప్రస్తుతం విశ్వంబర మ్యూజిక్ సిట్టింగ్స్లో దర్శకుడు, గీత రచయితలు, గాయకులు, హీరో ఇలా అంతా కూర్చొని కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల కీరవాణి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం చాలా సినిమాల స్వరకర్త ఎక్కడో ఉండి ట్యూన్ పంపితే దర్శకుడు ఫోన్లో విని ఓకే చేస్తున్నారు. గీత రచయిత బీచ్ ఒడ్డున పెద్ద హోటల్లో కూర్చొని పాట రాస్తున్నారు. ఈ మొత్తం ఆన్లైన్లో తీసుకుని పక్క రాష్ట్రంలో ఉన్న ఓ గాయకుడు అయితే స్టూడియోలో ఉండి పాడేస్తున్నారు. అయితే ఇది సరికాదు. అన్నీ ఒక దగ్గరే జరగాలని విశ్వంబర టీం అనుకుంది. అందుకే పాత తరహా మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేసింది. బెంగళూరులోని కీరవాణి గారి ఫామ్ హౌస్లో చిరంజీవి గారు, కీరవాణి గారు, దర్శకుడు వశిష్ఠ, గాయకుడు రాహుల్, రచయిత చంద్రబోస్ కలిసి సంగీత కచేరీ కమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.